అలానే మిసేస్రావు బంగారం రేటు తగ్గుతోంది, వెండి రేటు అమాంతం పడిపోతుంది. ఇది నమ్మశక్యమా? అసలు ఎందుకు ఈ పరిణామం వచ్చింది అనే దాని మీద మీకు క్లియర్ కట్ విశ్లేషణ అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. అమెరికా ఫెడ్, భారతదేశానికి రిజర్వ్ బ్యాంక్ ఎలాంటిదో అమెరికాకి ఫెడ్ కూడా అలాంటిది. దానికి అధ్యక్షుడిగా, దానికి ఇన్ఛార్జిగా, దానికి అధిపతిగా ఒక క్లియర్ కట్ మనిషిని నియమించాడు ట్రంప్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దీంతో ఫెడ్ వడ్డీ రేట్లు అనేది స్థిరంగా ఉంటాయి అని చెప్పేసి ఒక ఒపీనియన్ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది. ఆ కారణం చేత బంగారం తగ్గుముఖం పట్టడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం. 2, ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధానికి సంబంధించి మొదటి విడత చర్చలు సక్సెస్ అయ్యాయి, రెండో విడత సక్సెస్ అవుతాయి అనేటువంటిది ఒక ఊహాగానం. ఆ కారణం చేత బంగారం తగ్గుతుంది. ఇక 3 వచ్చేసి ఇరాన్కి సైన్యాన్ని పంపించినటువంటి అమెరికా ఇరాన్ మీదకి సైన్యాన్ని టోటల్గా ఎఫెక్టివ్గా లేదంటే చురుగ్గా పంపించడానికి సిద్ధం కావట్లేదు. ఈ 3 కారణాల చేత బంగారం రేటు పడిపోయింది అని చెప్తారు. ఇంకోటి, మొత్తం డాలర్ వాల్యూ తగ్గిపోతుంది. డాలర్ వాల్యూ పెంచడానికి ఇప్పుడు ఫెడ్ స్థిరంగా నిర్ణయాలు తీసుకోబోతుంది. ఆ కారణం చేత అనేది ఇంకొకటి కూడా వినిపిస్తుంది. సో ఓవరాల్గా అమెరికా ఫెడ్ అధిపతిగా నియామకం ఏదైతే ఉందో ఆ అంశం బంగారం రేటు తగ్గడానికి ఒక కారణంగా కనిపిస్తుంది. ఇంతకీ ఎవరు అతను, ఎవరు నియమించింది అమెరికా ఫెడ్ అని అంటే చూడండి, ఇది అమెరికా ఫెడ్ రిజర్వ్ కొత్త గవర్నర్ వార్ష్, ఇతను నియమించింది వార్ష్ని. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి కీలక రేట్లు తగ్గించమని తమ కేంద్ర బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు చెప్తూనే వస్తున్నారు. ఫెడ్ ప్రస్తుత చైర్మన్ జెరోమ్ పావెల్ అంతగా పట్టించుకోలేదు. అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి అలాగే ఫెడ్ గవర్నర్కి ఇప్పటి వరకు పడలా. ఫెడ్ ప్రస్తుత చైర్మన్ జెరోమ్ ఆయన మాట్లాడట్లేదు. ఈ ఏడాది మేలో ఈయన పదవీ కాలం ముగియనుండగా కొత్త గవర్నర్గా కెవిన్ వార్ష్ను నామినేట్ చేయనున్నట్లు ట్రంప్ శుక్రవారం ప్రకటించారు. ఇది ఈ కారణం చేత బంగారం తగ్గింది. 2017లో పావెల్ను ఎంచుకుంది కూడా ట్రంపే, కానీ ట్రంప్ మాట ఆయన వినలేదు. ఆ కారణం చేత బంగారం పెరుగుతూ వచ్చింది. అసలు వార్ష్ ఎవరు అని అంటే ఫెడ్ బోర్డు సభ్యుడిగా 2006 నుంచి 2011 మధ్య పనిచేసిన వార్ష్ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి అధిక వడ్డీ రేట్లకే మద్దతు ఇచ్చేవాళ్ళు. సో ద్రవ్యోల్బణం ఇప్పుడు అదుపు తప్పింది అమెరికాలో. దాని కారణంగా అధిక వడ్డీ రేట్లు అదుపు చేయడానికి అధిక వడ్డీ రేట్లకు మద్దతు ఇచ్చేవాడు ఈయన. తక్కువ వడ్డీ రేట్ల విధానాన్ని వ్యతిరేకించారు, వడ్డీ రేట్లు తగ్గించడాన్ని వ్యతిరేకించాడు ఈయన. 2008-9 మహామాన్యం సమయంలో ఫెడ్ విధానాలను ఆయన ఒప్పుకోలేదు. అప్పట్లో ఫెడ్ గవర్నర్గా ఎంపికైన అతి తక్కువ వయసున్న వ్యక్తిగా వార్ష్ నిలిచారు. 2008 మాంద్యం అంటే అందరికీ తెలుసు. ఆ మాంద్యం సందర్భంలో ఈయనే ఫెడ్ గవర్నర్గా ఉన్నారు. ఇటీవల కాలంలో తక్కువ వడ్డీ రేట్లకు మద్దతు పలకడం, ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టాక ఆయన విధానాలకు వార్ష్ మద్దతు ఇవ్వడమే తాజా ఎంపిక కారణాలు చెబుతున్నారు. సెనెట్ కూడా సమర్థిస్తేనే ఫెడ్ చైర్గా వార్ష్ బాధ్యతలు స్వీకరిస్తారు. సో ఇది ఫెడ్కు సంబంధించి మొత్తం ట్రంప్ గుప్పిట్లో పెట్టుకోవడానికి వార్ష్ని ఎంపిక చేస్తున్నారు. ఈ పరిణామమే గోల్డ్ రేటు తగ్గడానికి ప్రధానమైన కారణం. ట్రంప్ ప్రకారం అమెరికాలో కీలక రేట్లు 1% వద్ద ఉండాలి. ప్రస్తుతం 3.5% ఆయన అంచనాకు చాలా దూరంగా ఉంది. అందుకే స్వతంత్ర సంస్థ అయిన ఫెడ్ పై నియంత్రణ కోసమే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంచనా. అమెరికా ద్రవ్యోల్బణాన్ని తక్కువ స్థాయిలో ఉంచేందుకు ఉద్యోగ నియామకాలకు మద్దతు పలకడంతో పాటు బ్యాంకింగ్ నియంత్రణాధికార సంస్థగా ఫెడ్ వ్యవహరిస్తుంది. ఫెడ్ నిర్ణయాల వల్ల తనఖా, వాహన క్రెడిట్ కార్డు వంటి అన్ని రుణాలపైన ప్రభావం పడుతుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఇంత ప్రభావాన్ని చూపే ఫెడ్ ట్రంప్ చెప్పినట్లు వింటే తలెత్తే పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. సో కాబట్టి ట్రంప్ ఏదైతే చెప్తాడో వడ్డీ రేట్ల విషయంలో అది వినడానికి వార్ష్ పనిచేస్తాడు. సో ఆ నియామకమే ఇప్పుడు బంగారం రేటు తగ్గిపోవడానికి కారణం. సరే, బంగారం రేటు ఇవాళ మార్కెట్లో ఉండే పరిస్థితి ఏంటి, బంగారం అనేది చూద్దాం. సో బంగారం మార్కెట్ని ఒకసారి చూస్తే ఇవాళ హైదరాబాద్లో ఇది బంగారం రేటు 20,000 క్యారెట్ల బంగారం వచ్చేసి 862 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల బంగారం వచ్చేసి 790, 18 క్యారెట్లు వచ్చేసి 686 తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు ఎంత తగ్గింది ఎటు చూడండి, గ్రాములు తగ్గింది. మన చూడండి సవర్కు వచ్చేసి
6,896 రూపాయలు తగ్గింది. అదే తులం బంగారం వచ్చేసి 8,620 రూపాయలు తగ్గింది. సో బంగారం నిన్న ఇవాళ భారీగా తగ్గడం అనేది కొంత ఆశాజనకమైనటువంటి అంశంగా కనబడుతుంది. అయితే ఈ తగ్గుదల ఇంకా తగ్గుతుందా అనేది అందరు వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, నిన్న ఇవాళ జనవరి 30 నిన్న 965 రూపాయలు తగ్గింది, ఇవాళ 862 రూపాయలు తగ్గింది గ్రాముకి. ఇది గతం మొత్తం పెరుగుతూ వచ్చింది, ఇక్కడ దాకా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు నిన్న ఇవాళ తగ్గుతూ వచ్చింది. కారణం ఏంటంటే నేను చెప్పాను కదా, అమెరికా ఫెడ్ నియామకం ఎఫెక్ట్, అలాగే ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి చర్చలు. సిల్వర్ సంగతి ఏంటంటే చూద్దాం. సిల్వర్ దారుణంగా పడిపోతుంది. సిల్వరు చూడండి 350 రూపాయలు పడిపోయింది గ్రాముకి. అదే కేజీకి వచ్చేసి 55,000 రూపాయలు పడిపోయింది సిల్వర్. సిల్వర్ కొన్నోళ్ళు బలి, ఒక రకంగా చెప్పాలంటే సిల్వర్ కొన్నోళ్ళు. అంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ప్రపంచవ్యాప్తంగా మారుతున్నటువంటి పరిస్థితులు ఎవరు అంచనా వేయలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోటి నుంచి ఏ చిన్న పదం వెలువడినా కానీ అది బంగారం మీద ఎఫెక్ట్ పడుతుంది, సిల్వర్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ప్రత్యేకించి బంగారం మీద. ఎందుకంటే అమెరికా డాలర్ ప్రస్తుతం బలహీనపడుతూ ఉంది. డాలరేతర వాణిజ్యాన్ని పెంచేందుకు తాజాగా ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే బ్రిక్స్కి సంబంధించినటువంటి అధినేతలు ఒక నిర్ణయం తీసుకున్నారు. అసలు బ్రిక్స్కి ఒక కరెన్సీ అంటూ అవసరం లేదు, మనం డిజిటల్ కరెన్సీని వాడదాము అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది కనుక వర్కౌట్ అయితే డాలర్ మరింత పడిపోయే అవకాశం ఉంది. అంటే డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రూపీ 92 రూపాయలకు వచ్చింది డాలర్తో పోలిస్తే మంది. సో ఎగుమతిదారులకి మంచిదే, కానీ దిగుమతిదారులకి కష్టం. ఇవన్నీ కూడా, ఈ అంశాలన్నీ కూడా కొంత ప్రభావాన్ని బంగారం ధరల మీద చూపిస్తాయి. కానీ ఎక్కువ ప్రభావం చూపించేది ఏంటంటే బంగారం ఎదగడం కానీ తగ్గడం కానీ అంతర్జాతీయంగా ఏర్పడిన భౌగోళిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఇవి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు తీసుకునే నిర్ణయం మీద బంగారం సంబంధించిన రేటు పడిపోవడం తగ్గడం ఉంటున్నాయి. ఇప్పుడు ఫెడ్ రేట్లు తగ్గించింది అనుకో, అప్పుడు బంగారం రేట్ల పరిస్థితి దారుణంగా ఉండే అవకాశం ఉంది. సో కాబట్టి ఈయన నియామకం, అమెరికా ఫెడ్ గవర్నర్ నియామకం అనేది ఇప్పుడు బంగారం రేటుని తగ్గిస్తుంది. సో ట్రంప్ ఏది చెప్తే అది వింటాడు కాబట్టి ఆయన మరి రాబోయే రోజుల్లో అసలు ప్రపంచాన్ని మొత్తాన్ని టోటల్గా ఇంకా అలజడి సృష్టించేలాగా ట్రంప్ చేసే అవకాశం ఉంది. మేలో ఇప్పుడున్నటువంటి ఫెడ్ గవర్నర్ దిగిపోతాడు, ఇప్పుడు వార్ష్ వస్తాడు. నెక్స్ట్ ట్రంప్ ఏది చెప్తే అది వినేటువంటి గవర్నర్ వస్తాడు. అప్పుడు మే తర్వాత ఇంకా విపరీతమైనటువంటి పరిణామాలను మనం చూడబోతున్నాము. సో యాజ్ ఆఫ్ నౌ బంగారం తగ్గడానికి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగిపోయే అవకాశం ఉంది అనేటువంటి ఒకే ఒక ఒపీనియన్. అలాగే ఫెడ్ గవర్నర్గా వార్ష్ నియామకం, ఈ రెండు అంశాల మీదనే బంగారం తగ్గుతూ ఉంది. మరి దీని ప్రభావం, పైగా మరో కొన్ని గంటల్లో బడ్జెట్ని ప్రవేశపెట్టబోతుంది భారత బడ్జెట్, నిర్మలా సీతారామన్ గారు. ఆ బడ్జెట్ ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా దేశీయంగా బంగారం రేటు పెరగడమా తగ్గడమా అనేది ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి ప్రస్తుతానికైతే తగ్గినట్టే కనిపిస్తుంది. బట్ బులియన్ మార్కెట్ని మనం నమ్మడానికి లేదు. అక్కడ ఉండే అంతా కూడా ఒక పెద్ద డాన్స్ ఉంటారు, గోల్డ్ డాన్స్. వాళ్ళు అమాంతం పెంచేస్తుంటారు, మళ్ళీ అమాంతం తగ్గించేస్తుంటారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది నమ్మడానికి లేదు. అందుకే కొనడం మానేసారు చాలామంది. 60% కొనుగోలు ధర తగ్గారు, కానీ రిజర్వ్ బ్యాంకులు మాత్రం కొనుగోలు చేస్తున్నాయి, ఆయా దేశాల రిజర్వ్ బ్యాంకులు. అందుకే హెచ్చుతగ్గులు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఆశాజనకంగా ఉంది తగ్గడం అనేది. మరి ఇంకా తగ్గుతుందా, ఎంత తగ్గుతుంది అనేది మాత్రం ఎవరు స్పష్టంగా అంచనా వేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే ట్రంప్ని చూసి. సో ట్రంప్ మరి మే తర్వాత ఏం చేస్తాడు అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ.